గొళ్ళెము వేసి తిని తాళము మరిచి తిని అని ఇంతకుముందు సినిమాలో డైలాగ్ ఉంటుంది. అట్లాగే మన రాష్ట్రంలో ఉండే కొన్ని దరిద్రాలు ఏంటంటే రోడ్ వంతెన కడతారు, అప్రోచ్ రోడ్ వేయరు, రోడ్డు వేస్తారు, అటు ఇటు ఎడ్జెస్ని సెట్ చేయరు, ఇటు ఎడ్జెస్లో పడిపోతుంటాం, లేకపోతే వంతెనల్లో సమస్య అట్లా ఉండిపోతుంది, లేదా రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలు లేదా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా కాంట్రాక్టర్తో గొడవలు ఇట్లా ఆగిపోతుంటాయి. ఈనాడు ఇవాళ ఒక చక్కటి కథనాన్ని ప్రచురించింది. ఫీల్డ్ లెవెల్ పరిశీలనతో ఒక సామాజిక బాధ్యత చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఈ విషయంలో ఈనాడుని అభినందించాలి. ఇదిగో బాస్ కాస్త బ్రిడ్జీలకు సంబంధించి చర్య తీసుకోండి అంటూ కేవలం 84 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం 13 బ్రిడ్జీలు నీట్గా లైన్లోకి వస్తాయి. కేవలం 84 కోట్ల రూపాయలతో 13 వంతెనలకు సంబంధించి పనులు పూర్తయి సగం అటు ఇటు ఎడ్జెస్ కారణంగా ఆగిపోయి ఉన్నాయి, అవి చెయ్యండి అన్నటువంటిది. చంద్రబాబు గారు అంటే ఇది అయిపోతుంది, ఈ బడ్జెట్లో కేటాయిస్తే రాబోయే 2-3 నెలల్లో పరిష్కారం అయిపోతుంది. బాబు గారు అనాలని కోరుకుందాం.